యో వాచింగ్ చిత్రసీమ. సినిమా నిర్మాణం కత్తి మీద సామె. కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. అది ఫినాన్స్కి తెచ్చినా సరే, కొంతమంది ప్రొడ్యూసర్స్ టీమప్ అయి చేస్తున్నా సరే, మరి కొందరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నా సరే, మెయిన్గా మనీ ఇంకెవరో పెట్టి ఏదైనా కావచ్చు. కానీ సినిమా సక్సెస్ అవుతే డబ్బులు ఎంత పదింతలుగా వస్తాయో, సినిమా ఫ్లాప్ అవుతే నిలదొక్కుకోవడం కూడా మహామహులకి కష్టతరం చాలాసార్లు. రాజ్పాల్ యాదవ్, ఈయన పేరు చెప్పగానే వర్సటాలిటీ, ఆయన పోషించినటువంటి పాత్రలు, ఆయన ఏడుస్తూ కూడా పక్కన వాళ్ళని నవ్వించే తీరు, వర్సటైల్ యాక్టర్, అదే గుర్తొస్తుంది. ఇక నుంచి తీహార్ జైలు ఇంకొకసారి గుర్తొస్తుంది. ఎందుకంటే రాజ్పాల్ యాదవ్ గారిని నిన్న అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారట. ఎందుకు? చెక్ బౌన్సింగ్ కేసులో 1 కాదు 2 కాదు, అసలు 5 కోట్లు, ఇంట్రెస్ట్తో కలిపి 9 కోట్లు. ఆయన నిర్మాతగా మారి ఒక సినిమా తీయడం జరిగింది. ఇందుకోసం 5 కోట్లు తేవడం జరిగింది. సినిమా మీద ఇన్వెస్ట్ చేసి తీసి రిలీజ్ చేశారు. సూపర్ హిట్స్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. ఇంట్రెస్ట్తో కలిపి 9 కోట్లు అయింది. చెక్ అయితే ఇచ్చారు, కానీ ఆ చెక్ ఇంత భారీ మొత్తం బౌన్స్ అయింది. భారీ మొత్తం అయినా, ఒక సగటు అమౌంట్ అయినా, ఎంతైనా సరే డబ్బేగా. సో ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. అప్పటికీ రాజ్పాల్ యాదవ్ గారిని కన్సిడర్ చేస్తూ సంబంధిత అధికారులు హియరింగ్స్కి రమ్మని, విడతల వారీగా అమౌంట్ని తీర్చమని, ఇలా ఎన్నో సవరణలు ఇచ్చారట. కానీ ఈ సవరణలు ఏది సరిగ్గా యూజ్ చేసుకోలేదు రాజ్పాల్ యాదవ్ గారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకే చేసేది ఏమీ లేక ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు కటకటాల వెనక ఉన్నారు. గొప్ప నటీనటులు, లేకపోతే సంఘంలో గొప్ప పేరున్న వాళ్ళు, కష్టపడి సాధించిన వాళ్ళు, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా తమ టాలెంట్ని, తమ తెలివితేటల్ని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు నిజంగానే ఒకంత బాధాకరంగా ఉంటుంది. లెట్స్ హోప్ థింగ్స్ టు బీ సాల్వ్డ్ సూన్ అండ్ అందరికీ న్యాయం జరగాలని, ఎస్పెషల్లీ డబ్బుతో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి అంత మనీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా నిజంగానే న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిత్రసీమ.